ఎర్రం గంగారెడ్డి ఇంట్లో తయారైందని సిబిఐ తేల్చింది. అది 2019 మార్చి 15. వివేకాను చంపితే శివశంకర్ రెడ్డి 40 కోట్లు ఇస్తారని ఇప్పుడు రంగంలోకి దిగిన ఈడీ అసలు 40 కోట్లు సమకూర్చే ఆర్థిక స్తోమత శివశంకర్ రెడ్డికి ఉందా? దస్తగిరి వాటా పోను మిగిలిన ముగ్గురి నిందితుల సొమ్ము ఏమైంది? ఒక మాజీ మంత్రి దారుణ హత్య కోసం ఏకంగా 40 కోట్లు సుపారీ డీల్. పని పూర్తి కాకముందే అడ్వాన్స్ గా చేతులు మారిన 4 కోట్లు. ఇంతకీ ఆ 40 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైన ఆ అదృశ్య శక్తి ఎవరు? ఈ కేసులో ఈడీ ఎంట్రీతో బయటపడుతున్న కళ్ళు చెదిరే నిజాలేంటి? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వణుకు పుట్టిస్తున్న తాజా పరిణామాలేంటి? అది 2019 మార్చి 15 అర్ధరాత్రి వైఎస్ వివేక దారుణ హత్యకు గురయ్యారు. కానీ దీనికి స్క్రిప్ట్ నెల రోజుల ముందే, అంటే ఫిబ్రవరి 10నే ఎర్రం గంగారెడ్డి ఇంట్లో తయారైందని సిబిఐ తేల్చింది. ఈ పని చేస్తే నీ లైఫ్ సెటిల్ అవుతుంది అని అప్రూవర్ దస్తగిరికి ఆఫర్ వచ్చింది. చెప్పినట్లుగానే సునీల్ యాదవ్ ₹1 కోటి క్యాష్ దస్తగిరికి అడ్వాన్స్గా ఇచ్చాడు. మరి ఈ డబ్బు ఎక్కడిది? వివేకాను చంపితే శివశంకర్ రెడ్డి 40 కోట్లు ఇస్తారని, అందులో దస్తగిరి వాటా 5 కోట్లని గంగారెడ్డి ఒప్పందం కుదిర్చాడు. దస్తగిరికి అడ్వాన్స్గా ఇచ్చిన కోటిలో 46 లక్షలకు పైగా నగదు బంగారాన్ని సిబిఐ ఇప్పటికే అతని స్నేహితుడి లాకర్ నుంచి సీజ్ చేసింది. అసలు వివేకాను ఎందుకు టార్గెట్ చేశారు? ఆయన వైసీపీలో యాక్టివ్ అయితే అతని రాజకీయ ఆధిపత్యానికి గండు పడుతుందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి భావించారని వారి అనుచరుల ద్వారా ఈ కుట్ర పన్నారని దర్యాప్తు సంస్థల అభియోగం. ఇప్పుడు రంగంలోకి దిగిన ఈడీ అసలు 40 కోట్లు సమకూర్చే ఆర్థిక స్తోమత శివశంకర్ రెడ్డికి ఉందా, లేక ఆ ఫండింగ్ వెనుక ఉన్న పెద్దలు ఎవరు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్ పులివెందలలో ఏకకాలంలో 7 చోట్ల దాడులు చేసి అవినాష్ రెడ్డి ఇంట్లో లెక్కల్లో చూపని 24 లక్షల నగదు లాకర్ తాళాలు సీజ్ చేసింది. ఇక ఈ కథలో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇక్కడే ఉంది. శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతో 2023 నవంబర్లో కడప జైల్లోకి వెళ్ళి మరి దస్తగిరిని కలిశాడు. సిబిఐకి అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వకపోతే ఏకంగా 20 కోట్లు అడ్వాన్స్ ఇస్తానని, వినకపోతే బయటకు వచ్చాక అంతు చూస్తానని బెదిరించినట్లుగా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఈడీ అధికారులు చైతన్య రెడ్డిని సుదీర్ఘంగా విచారించారు. అడ్వాన్స్గా ఇచ్చిన 4 కోట్లలో దస్తగిరి వాటా పోను మిగిలిన ముగ్గురి నిందితుల సొమ్ము ఏమైంది? ఆ 40 కోట్ల ఫండింగ్ వెనక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? ఈడీ డిజిటల్ ఆధారాల విశ్లేషణ పూర్తయితే అసలు కుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. ఒక మనిషిని చంపడానికి 10 రోజుల ముందే స్కెచ్ చేసి మరీ చంపారని ఆధారాలు అయితే ఉన్నాయి. మరి ఇంతకీ ఆ 40 కోట్ల డబ్బు ఎవరు సమకూర్చారు అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.